అండ్ గిరి ప్రదక్షిణ చేసుకున్న రోజే మేము దర్శనం కూడా చేసుకోవాలని ముందుగా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాం, కానీ లేట్ నైట్ అయిపోయింది గిరి ప్రదక్షిణ. ఇంకా ఆ రోజు వెళ్ళిపోయి మేము రూమ్స్లో పడుకుని పోయాము. పెయిన్ కిల్లర్స్, జండు బాంబ్స్ అన్ని అప్లై చేసేసుకొని ఇంకా మేము పడుకుంటే మాకు ఎవరికి సోయలేదు. ఇంకా మార్నింగ్ 4కి మెలకు వచ్చింది. ఇంకా అందరం గబగబా రెడీ అయిపోయి 5 కల్లా దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. అంత పెయిన్స్ అందరికీ తగ్గినాయి అన్నారు, నాకు మాత్రం తగ్గలేదు. ఎందుకో తెలీదు. 2 or 3 days దాకా కొంచెం చాలా ఇబ్బంది పడ్డా. ఫస్ట్ టైం ఇంత గిరి ప్రదక్షిణ చేయడం మూలానో ఏమో. ఈ పాప చూడండి 4 years అయినా చాలా టాలెంటెడ్. అసలు మాటలు కూడా ఎంత బాగా మాట్లాడిద్దో. అప్కమింగ్ వీడియోస్లో ఉంటే కనుక నేను పెడతాను. ఇంకా దర్శనం అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత 12 ఆ టైం అవుతుంది. ఇంకా మేము భోజనం చేసేద్దామని ఉడిపి హోటల్కి అయితే వచ్చాం. పర్ పర్సన్కి 150 రూపీస్ చార్జ్ చేశారు. ఈ ప్లేట్ రైసే ఇస్తారంట. ఇంకా మనకి ఎక్స్ట్రా కావాలంటే 50 రూపీస్ ఎక్స్ట్రా కట్టి మనం తీసుకోవాలంట. మాకైతే ఇదే ఎక్కువ అనిపించిందిలేండి. అంటే ఇక్కడ ఉన్న టేస్టీకి అసలు క్యారెట్ ఫ్రైలో ఉప్పు కారాలు ఏమీ లేవు. పెసరపప్పు క్యాబేజీ ఇచ్చారు, అస్సలకి ఏమీ లేవు. ఇంకా మాకు అవి నచ్చక సాంబార్తో అయితే ఎండింగ్ ఇచ్చేసాము. కుదిరితే నిమ్మకాయ పచ్చడితో తినాలనిపించింది, కానీ అన్నంలో తినలేదు. కానీ సాంబార్తో ఎండింగ్ ఇచ్చేసి మేమైతే వచ్చేసాం. ఉడిపి హోటల్కి ఎప్పుడైనా వెళ్తే మాత్రం అరుణాచలం ఇక్కడికి మాత్రం వెళ్ళకాకండి, ఇంకా ఎక్కడైనా ఉంటే వెళ్ళండి. వీడియో నచ్చితే కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.